అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు జమానా ఏమైందంటే పిల్లలు మస్తు హుషారైపోయారు. అప్పట్లో 20 ఏళ్ళ పిల్లానికి ఎంతైతే నాలెడ్జ్ ఉందో ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లానికి కూడా అంతే నాలెడ్జ్ ఉంది. అంటే అంత ఫాస్ట్ జనరేషన్ మారుతుంది. కాకపోతే ఏంటి అని అంటే ఒక చిన్న తప్పేం చేస్తున్నారంటే తల్లికి అసలు వాల్యూ ఇవ్వట్లేదమ్మా. తల్లి మన పని చెప్తే కూడా ఎదురు మాట్లాడుతున్నారు, కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. తండ్రికి ఏంటంటే ఏదోగా కొంచెం కొంచెం ఒక 1% అట్లా భయపడుతున్నారు. దాని తర్వాత గురువులకి ఇక చదువు చెప్తారు కాబట్టి కొడతారన్నా తిడతారన్న రోజంతా వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ కొంచెం ఒక 5% భయం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సొసైటీలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇప్పుడు మీకు అర్థమైతే ఎందుకు చెప్తున్నాయి. మాతా పిత గురువు దైవం తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. మాతా పిత గురు దైవం అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్న దేవుని కోసం మనం ఎంతో నిష్ఠలు నీతులు నియమాలు అన్నీ పాటిస్తుంటాం. స్నానం చేసి చెప్పులు వేసుకోకుండా పోవడం, ప్రదక్షిణ చేయడం, అది చేయడం ఇది చేయడం. అంటే తప్పు చెప్పట్లే, నేను కూడా చేస్తా. కాకపోతే ఆయనకి అంత వాల్యూ ఇచ్చినప్పుడు ఆ కంటే ముందున్న 3 స్థానాలకి ఇంకెంత వాల్యూ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేగాని ఏం నెగిటివ్ చెప్పట్లేను, మనం చేస్తున్నాం. మరి మన దేవునికి అంత చేసినప్పుడు మనకు ఎట్లా బతకాలి, ఏం చేస్తే బతకాలి అని చెప్పేసి విద్య నేర్పించే గురువుకి ఎంత మర్యాద ఇవ్వాలి మనం? ఇస్తున్నారు, ఎంతమంది ఇస్తున్నారు? ఎవ్వరు ఇవ్వట్లేరు. కానీ గురువు కంటే ఇంకా ముందు స్థానంలో ఉన్న తండ్రికి ఎంత ఇవ్వాలి? ఇంకా ఆ తండ్రి కంటే ముందు స్థానంలో ఉన్న ఇంకా తల్లికి ఇంకెంత వాల్యూ ఇవ్వాలి? కానీ మనం అందరం ఏం చేస్తున్నాం? ఉల్టా చేస్తున్నాం. ఆ ఉల్టా కాస్త కూడా అందరూ కూడా సీదా తీసుకొచ్చి ఈ భగవంతునికి ఎంత ఇస్తున్నారో దానికంటే ఎక్కువ ప్రియారిటీ మన విద్య నేర్పించే గురువుకి ఇవ్వాలా. ఆ విద్య నేర్పించే గురువు కంటే ఎక్కువ ప్రియారిటీ మన పోషిస్తున్న ఫ్యామిలీ, కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రికి ఇవ్వాలా. ఆ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి కంటే ఎక్కువ వాల్యూ మన కన్న తల్లికి వాల్యూ ఇవ్వాలి. అంటే ఒక గుడికి పోయినప్పుడే అన్ని నీతి నియమాలు పాటిస్తే గురువు దగ్గర ఇంకెంత పాటించాలో ఆలోచించండి. ఆ గురువు దగ్గర అంత కనుక పాటిస్తే ఇంకా తండ్రి దగ్గర ఇంకెంత పాటించాలా? ఆ తల్లి దగ్గర, గురువు దగ్గర, దైవం దగ్గర అంత పాటించినప్పుడు ఆ తల్లి దగ్గర ఇంకెంత పాటించాలా? ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. మనం అందరం ఉల్టా కాసా సీదా చేసుకోండి. ఎవరు కూడా తెలియక చేస్తున్నాయి, కావాలని చేసినవి అయితే కావు, తెలియక చేస్తున్నారు. మీ అందరికీ తెలియజేయాలనుకో చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో మీ అందరు కూడా చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న విషయం చెప్తా చూడండి. మనం దేవుడు వరాలు ఇస్తూ అయితే ఇట్లా వచ్చే ఒక చిన్న సంఘటన అయితే ఒక చిన్న విషయాలు చెప్తుంటే దేవుడు వరాలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు కోరుకుందా. ఎవ్వరు వరాలు ఇయ్యరు. దేవుడు ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు నీకు ఏమైనా కోరిక కావాలనుకో, కోరిక తీరాలంటే ఏం చేయాలి? ఒక కొబ్బరికాయ కొట్టడము, అభిషేకం చేయడము, అర్చన చేయడము, యజ్ఞం చేయడము, హోమం చేయడము. అంటే ఏమైతుంది కూడా నువ్వు పెడుతున్నావు, నువ్వు జోలకి వెళ్ళి డబ్బు ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బు ఖర్చు పెడితే అప్పుడు ఆ వరం వస్తుంది. అంటే దేవుడు ఇచ్చుకుంటున్నాడు, పుచ్చుకుంటున్నాడు. ఇన్ ద సేమ్ వే గురువు కూడా విద్య నేర్పిస్తున్నాడు, అతను ఫీజు తీసుకుంటున్నాడు. అర్థమైందా? కానీ తండ్రి ఏది ఆశించాడు? కేవలం నా కొడుకు మంచిగా బతకాలో, మంచిగా ఉంటే చాలనుకుంటాడు. అదే తల్లి అయిందనుకో, నా కొడుకు సంపాదించాల్సిన అవసరం లేదు, కష్టం చేయాల్సిన అవసరం లేదు, నా కళ్ళ ముందు నవ్వుకుంటుంటే చాలు అని అనుకునేది ఏకైక వ్యక్తి తల్లి. అంటే ఏది ఆశించకుండా కోరుకునేది కేవలం తల్లి మాత్రమే. ఆ తల్లికి మనం ఎంత ప్రియారిటీ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆశించే వాళ్ళే కేవలం తల్లి తండ్రి తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి మన నుంచి ఆశిస్తారు. అయ్యో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, సరే కొబ్బరికాయలు కొట్టడం, అన్ని కొట్టడం, అన్ని ఖర్చు. ఇప్పుడు దేవుడు కోరిక కోరుతాం, మనకి ఎన్ని రోజులు నిలబెడుతుంది? కొందరికి వారం, కొందరికి నెల, కొందరికి సంవత్సరం, ఇంకొందరికి సంవత్సరాలు. అదే తల్లికి అమ్మ ఆకలి అవుతుంది, అన్నం కావాలంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకొచ్చి. అంటే ఇమ్మీడియట్ మనం కోరుకున్నది తీరింది కేవలం తల్లి దగ్గర, నీ భగవంతుని దగ్గర కాదు. నువ్వు భగవంతుని కంటే ఎక్కువ ప్రియారిటీ తల్లి దగ్గర ఇస్తే నువ్వు అన్నీ సాధించినట్టే, అన్నీ గెలిచినట్టే. అంటే నువ్వు భగవంతునికి ఎంత ప్రియారిటీ ఇస్తున్నావో అంతకంటే 3 రెట్లు ఎక్కువ తల్లిదండ్రులకి ప్రియారిటీ ఇస్తే నువ్వు అంతకంటే ధన్యులు ఇంకోటి లేవు అన్నట్టు. నువ్వు అంతకంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఇంకొకరు లేవు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ యొక్క తల్లిని, తండ్రిని, గురువుని, దైవాన్ని ఇదే ప్రొసీజర్ ప్రకారంగా గౌరవించండి. దేవునికి ఎంతైతే ప్రియారిటీ ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ వేయండి, కానీ వాళ్ళ దేవునికి తక్కువ చేయకండి.
అర్థమవుతుందా? అది తప్పు. అంటే మీకు ఏం చెప్తున్నా, ఇంకా మీరు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని చెప్తున్నా. ఇంకా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి ఆ యొక్క ప్రియారిటీ స్టెప్స్ ప్రకారంగా మీరు ఉంటే డెఫినెట్గా యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. నాట్ ఓన్లీ ఇన్ ద సొసైటీ, యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద త్రూ అవుట్ ద వరల్డ్. నాట్ ఓన్లీ ఇన్ ద వరల్డ్, ఇన్ ద యూనివర్స్ you are a successful person. So keep these things in your mind. Please do follow these 4 things. Don't be ulta, be in a proper sequence manner. I request each and everyone to follow these instructions.